శలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ శ్రీమతే జయకథాకృష్ణ నమో ఆచార్యపాదాయ కృపాపదాయ గౌరప్రసాద్ దామోదాయ నగర గ్రామకార్య నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రసాద్ నిర్విశేషం శూన్యవాది పాశ్చాత్య దేశకారణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈరోజు ఇవాళ ఈ రోజు తక్కువ టైమే పడుతుంది, ఎక్కువ టైం ఏంటండి అంటే కోర్టు ఇవాళ ఏం చెప్పాలో చెప్తాను. శ్రీమద్ భాగవత సప్తాహంలో మనం ఈరోజు 4వ రోజు భగవంతుడి లీలలు తెలుసుకుంటున్నాము. ఈ సుఖమహర్షి ఏం చేస్తాడంటే పరీక్షణ్ మహారాజుకు ఈ యొక్క దివ్యమైన లీలలు తెలియజేయడం మధ్యలో ఏం చెప్తాడంటే సూర్యవంశం గురించి చంద్రవంశం గురించి వివరిస్తాడు అన్నట్టు. ఒకసారి వైవస్వత మనువు, ఈ వైవస్వత మనువుకు తుమ్ము వస్తుంది. తుమ్ము రావడం వల్ల ఆయన ముక్కురంధ్రం నుండి ఒక బాలుడు ఉద్భవిస్తాడు అన్నట్టు. ఆ బాలకునికి ఏం పేరు పెడతాడు? ఇక్ష్వాకుడు అని పెడతాడు. ఈ సూర్యవంశం కోసం మనం తెలిసింది ఇక్ష్వాకుడు అని పేరు పెడతాడు. ఈ ఇక్ష్వాకుడే సూర్య వంశానికి మూల పురుషుడై ఉన్నాడు అన్నట్టు. అంటే ఈ వంశంలో మళ్ళీ ఇంకెవరు ఉన్నారు? మాందాత, మహాభక్తుడైన అంబరీషుడు, పురుకుత్సుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, కట్వాంగుడు, రఘువు, ఇట్లా గొప్ప చక్రవర్తులు జన్మించి గొప్ప కీర్తివంతులైన అన్నట్టు వీళ్ళంతా. ఈ రఘువు తర్వాత ఈ వంశానికి రఘువంశం అనే పేరు వచ్చింది అన్నట్టు. అంటే ఈ తర్వాత రఘువుకి పృథుశ్రవుడు, అతనికి మళ్ళీ అజుడు పుట్టిండు, అతనికి దశరథ మహారాజు జన్మించాడు. అంటే పుత్ర సంతానం కోరి యజ్ఞం చేసిన దశరథ మహారాజుకు శ్రీమన్నారాయణుడే రాక్షస నిర్మూలన కొరకు 4 అంశాలతోటి 4 కుమారులుగా జన్మిస్తాడు అన్నట్టు. వాళ్ళు ఎవరంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. మరి అతి పవిత్రమైన శ్రీ రామకథ మనం సంక్షిప్తంగా, అంటే ఇప్పుడు ఈ సప్తాహంలో పూర్తిగా చెప్పుకుంటే ఇది ఎన్నో రోజులు పోతుంది కాబట్టి సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాం. అంటే కౌసల్య సుతుడైనటువంటి శ్రీరామచంద్ర మహాప్రభు ఏం చేస్తాడు? ఆయన సోదరుడైన సుమిత్ర సుతుడు ఉంటాడు కదా, లక్ష్మణునితో కలిసి విశ్వామిత్రుని యాగరక్షణార్థం వెళ్తారు అన్నట్టు. విశ్వామిత్రుని అనుమతితోటి శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకుంటారు. ఒకేసారి 4 కూడా, రామునికి సీతతోటి, లక్ష్మణుడికి ఊర్మిళతోటి, భరతుడికి మాండవితోటి, శత్రుఘ్నునికి ధృతకీర్తితోటి నిద్రా నగరంలో జనక మహారాజు ఆధ్వర్యంలో వివాహాలు జరుగుతాయి అన్నట్టు. కొంతకాలానికి దశరథుడు శ్రీరామునకు యువరాజు పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు, సంకల్పిస్తున్నాడు. కానీ ఏమవుతుంది? భరతుడి తల్లి అయినటువంటి కైకేయి ఉంది కదా, ఈమె 2 వరాలు కోరుతుంది. గతంలో ఆ వరాలు ఇస్తానని మాట ఇస్తాడు అన్నట్టు. 2 వరాలు కోరుతుంది అన్నట్టు. అప్పుడు ఏం వరాలు కోరుతుంది? ఆ తండ్రి మాట నిలబెట్టడానికి శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసానికి బయలుదేరుతాడు అన్నట్టు. అంటే ఆ శ్రీరామచంద్ర మహాప్రభుతో ఎవరెవరు బయలుదేరుతారు? సీత, లక్ష్మణులు కూడా బయలుదేరుతారు. అంటే వనవాస సమయంలో పంచవటి ఉంది కదా, పంచవటిలో ఉన్నప్పుడు రావణుని సోదరి శూర్పణఖ రామలక్ష్మణులు చూసి మోహిస్తుంది, వివాహం చేసుకోమని కోరుతుంది అన్నట్టు. రామాజ్ఞతోటి లక్ష్మణుడు ఏం చేస్తాడు? ఆమె యొక్క ముక్కు చెవులు ఖండిస్తాడు. కోపంతో శ్రీరాముని వధించాలని వచ్చినటువంటి ఎవరు? ఈ రాక్షసుడు కరదూషణుడు
ఈ యొక్క శ్రీరాముని యొక్క సౌందర్యాన్ని చూసి యద్యపి భగినీ కింహ కృప బదలాయకు నహి పురుష అనుప, అంటే ఆ దేవదేవుడైనటువంటి శ్రీరాముని సౌందర్యాన్ని చూసి శాంతించి ఆహా ఏమి రూపము అని అనుకుంటారు వాళ్ళు. అంటే అంతటి దివ్య మంగళ స్వరూపం అన్నట్టు భగవంతుడికి. రాక్షసులే మోహితులవుతున్నటువంటి శ్రీరాముని చూసి మిథిలావాసులు అసలు ఎంత పొంగిపోయినారో కదా. అంటే రావణాసురుడు తోటి సీతను అపహరించుకొని పోతాడు. రాముడు చాలా దుఃఖపడతాడు అన్నట్టు. ఎంతో హనుమంతుడి ద్వారా సుగ్రీవునితోటి మిత్రత్వాన్ని పొంది వాళ్ళని సంహరించి సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేస్తాడు. చూడు ఇక్కడ ఎంత మనం చాలా ఈ యొక్క సప్తాహ సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎంతో క్లుప్తంగా తగ్గించి చెప్పుకుంటున్నాం. ఎంతో విశదీకరించి చాలా లోతైన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కానీ మనకు సమయాభావం కాబట్టి చాలా క్లుప్తంగా తగ్గించి తెచ్చుకుంటున్నాం మనం ఇప్పుడు. అంటే ఇక్కడ వాళ్ళని సంహరించి సుగ్రీవుడికి ఏం చేస్తాడు, కిష్కింధకు రాజుగా చేస్తాడు. వానరులందరినీ కూడా వాళ్ళందరి సహాయంతో సీతను వెతకడం జరుగుతున్నట్టు. హనుమంతుడు లంకలో ఏం చేస్తాడు, సీత యొక్క జాడను కనుగొని ఆమెకు శ్రీరామచంద్ర మహాప్రభు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని ఇస్తాడు అన్నట్టు. ఇచ్చి సీతమ్మ దగ్గర ఉన్నటువంటి చూడామణిని తీసుకొచ్చి రాముడికి ఇస్తాడు అన్నట్టు. సముద్రంపై వారిని కట్టి శ్రీరాముడు వానరులు భల్లూకాలతో కలిసి లంకపై దాడి చేస్తాడు. రావణుని తమ్ముడు విభీషణుడు ఏం చేస్తాడు, శ్రీరామచంద్ర మహాప్రభువును శరణు పెడతాడు. యుద్ధం తర్వాత విభీషణునికి లంకాధిపతిగా పట్టాభిషేకం చేసి పుష్పక విమానంలో సీతతో కలిసి అందరూ అయోధ్యకు వచ్చినారు. ఈ యొక్క శ్రీరామ పట్టాభిషేకం జరగడం అద్భుతంగా జరుగుతుంది అన్నట్టు. శ్రీరాముని యొక్క పాలనలో ఈ ప్రజలందరూ కూడా అయోధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయన రాజ్యం మొత్తం ఎంతవరకు విస్తరించిందో అంతవరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో విలసిల్తారు అన్నట్టు. అంటే మనం కూడా మన హృదయంలో రామరాజ్యాన్ని స్థాపించుకోవాలి. ఎట్లా స్థాపించుకోవాలంటే ముందుగా చిన్నవాడైన శత్రుఘ్నుని పిలవాలన్నట్టు మన హృదయంలోకి. శత్రుఘ్నుడు వస్తే మన హృదయంలోని అంతఃశత్రువులను, అంటే ఏంటి, కామ క్రోధ లోభ మోహాలను చంపేసి హృదయాన్ని శత్రురహితంగా చేస్తాడు అన్నట్టు. మరి ఆ తర్వాత ఆయన పత్ని ఎవరు, శృతకీర్తి వస్తుంది అన్నట్టు ఆహ్వానించడం వల్ల. మనం శృతకీర్తి అంటే ఎవరు, భగవంతుని కీర్తించి ఆ లీలలు వినడము. ఆ తర్వాత లక్ష్మణుని పిలవాలి. లక్ష్మణుడు అంటే అర్థం ఏంటి, లక్ష్యం కలిగిన వాడు అన్నట్టు. లక్ష్మణుని లాగా మన యొక్క లక్ష్యాన్ని కూడా శ్రీరాముని చేరడమే ఉండాలన్నట్టు. లక్ష్మణునికి అన్ని శ్రీరామచంద్రుడే. మనం కూడా అదే విధంగా మన హృదయంలో, మన భావనలో, మన ఆలోచనలో మన స్థితిని మార్చుకోవాలన్నట్టు. ఆ తర్వాత ఆయన పత్ని ఎవరు, ఊర్మిళ, ఆవిడని ఆహ్వానించాలి మన హృదయంలోకి. ఊర్మిళ అంటే ఎవరు, హృదయంలో భగవాను చేరాలనే ఉత్కంఠ అన్నట్టు. ఆ తర్వాత భరతుని పిలవాలి. భరతుడు అంటే నింపేవాడు. ఆయన మన హృదయాన్ని రామరసంతో నింపివేస్తాడు అన్నట్టు. అంటే ఆ తర్వాత ఆయన అర్ధాంగి ఎవరు, మాండవిని పిలవాలి. మాండవి అంటే ఎవరు, ఈ బ్రహ్మాండంలో సకల ప్రాణుల పట్ల ప్రేమ కలిగి ఉండడం అన్నట్టు. ఆ తర్వాత శ్రీరాముడు మన హృదయంలోకి ఆహ్వానించాలి. అప్పుడు శ్రీరాముడు మన హృదయంలోకి వస్తాడు అన్నట్టు. రాముడు అంటే తనకు తానే హృదయంలో ఆనందించేవాడు అన్నట్టు. అంటే మన హృదయము ఎంతలాగా మనం పవిత్రీకరణ చేసుకుంటే ఆ భగవంతుడు ఎంతో ఆనందిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం లోపల ఎంత అందంగా ఉన్నా సరే భౌతికమైన బాధలు మనకు చికాకు పరచవచ్చు కూడా. అందువల్ల మనము రాముడి తర్వాత సీతామాత మన హృదయంలోకి వస్తుంది అన్నట్టు. రాముడి తర్వాత అంటే సీతామాత ఎప్పుడు కూడా చల్లదనాన్ని ఇస్తూ ఎండలో గొడుగు పట్టినట్లు మనల్ని కాపాడుతూ ఉంటది అన్నట్టు. ఈ విధంగా మన మనస్సులోనే రామరాజ్యం స్థాపించుకోవాలి మనం. ఇక ఎప్పుడు కూడా సుఖశాంతులు ఉంటాయి అన్నట్టు. మంగళ భవన అమంగళహారి ధ్వహసు దశరథ అధిర బిహారి.
అంటే ఈ విధంగా మనకు ఈ రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి ఈ రకంగా మనకు శుక మహర్షి తెలియజేస్తాడు అన్నట్టు. ఆ తర్వాత శుక మహర్షి చేతులు ఆ తర్వాత శుక మహర్షి ఏం చేస్తాడు, ఈ సూర్యవంశపు వివరాలన్నీ తెలిసిన తర్వాత చంద్రవంశం గురించి ఈ యొక్క పరీక్షణ్ మహారాజుకు తెలియజేయడం మొదలు పెడతాడు. అంటే శ్రీ మహావిష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మపుత్రుడు ఎవరు? అత్రి నుండి చంద్రుడు జన్మిస్తాడు అన్నట్టు. చంద్రుని పుత్రుడు ఎవరు? బుధుడు. చంద్రుడి నుంచి చంద్రవంశం ప్రారంభమవుతుంది అన్నట్టు. మరి బుధుడు కుమారుడు ఎవరు? పురూరవుడు. అప్సరస అయినటువంటి ఊర్వశిని వివాహం చేసుకొని ఆరుగురు పుత్రులను పొందుతాడు అన్నట్టు. వాళ్ళ ద్వారా ఈ యొక్క చంద్రవంశం విస్తరిస్తుంది అన్నట్టు. ఈ వంశంలో నహుషుడు అనే రాజు జన్మిస్తాడు. ఈ నహుషుడికి 6 పుత్రులు, యయాతి, సంయాతి, ఇట్లాంటి వాళ్ళు అన్నట్టు. అంటే వీళ్ళలో యయాతి గొప్పవాడు. ఆయన తన రాణులు ఎవరైతే ఉంటారో శర్మిష్ట, దేవయానులు, వాళ్ళ వల్ల 5 పుత్రులను పొందుతాడు. వీళ్ళెవరు? యదు, పుర్వసు, ద్రక్ష్యు, అను, పురు. ఒకసారి యయాతి శుక్రాచార్యుని శాపం వల్ల వృద్ధుడుగా మారిపోతాడు అన్నట్టు. ఏ పుత్రులైనా ఆయన వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే యయాతి మళ్ళీ యువకుడు అవుతాడు అన్నట్టు. అందువల్ల ఆయన ఏం చేస్తాడు, ఆ యయాతి పుత్రులను పిలిచి నా వృద్ధాప్యాన్ని తీసుకోండి అని అడుగుతాడు. అప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ చిన్న కుమారుడు, ఏం పేరు ఆయన పేరు? పురు, అతను తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరించడం జరుగుతుంది అన్నట్టు. అంటే చాలా కాలానికి ఈ సుఖభోగాలతోటి విసుగు చెంది ఈ యయాతి ఏం చేస్తాడు, ఆయనకున్న యవ్వనాన్ని తన చిన్న కుమారుడు పురుకు తిరిగి ఇచ్చేస్తాడు అన్నట్టు. మళ్ళీ ఈయన వృద్ధాప్యాన్ని స్వీకరించుకొని తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోతాడు. అంటే ఆ పురు మహారాజు వంశంలో జన్మించిన దుష్యంతుడు గాంధర్వ విధిన శకుంతలను వివాహం ఆడేసి భరతుడనే వీరపుత్రుని పొందుతారు. ఆ భరతుడి పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఇది విషయం మనం తెలుసుకోవాలి. అంటే మన దేశంలో 3 భరతులు జన్మించారు. మొదటివాడు శ్రీరామ సోదరుడు ఎవరు? భరతుడు, మంచి భక్తి యోగి అన్నట్టు. మరి 2వ వాడు ఎవరు? జ్ఞానయోగి జడభరతుడు. మరి 3వ వాడు ఎవరు? కర్మయోగి దుష్యంతుని కుమారుడు అయినటువంటి భరతుడు. ఈ వంశంలోనే రంతిదేవుడు అనే గొప్ప దానవంతుడైనటువంటి చక్రవర్తి జన్మిస్తాడు అన్నట్టు. ఈ పురువంశంలోనే పరీక్షిత్తు మహారాజు కూడా జన్మించాడు. అందువల్ల పరీక్షిత్తు పూర్వంశీకుడు అన్నట్టు. పురువు యొక్క పెద్ద సోదరుడు పేరు యదువు. ఆ యదువు నుండి యదు వంశం ప్రారంభమైంది. ఈ వంశంలో అజమీటు, దేవమీటు, శూరసేన ఇట్లాంటి రాజులు జన్మించింది అన్నట్టు. అంటే ఇందులో శూరసేనుని కుమారుడి పేరు వసుదేవుడు. ఆ వసుదేవునికి 7 భార్యలు. వాళ్ళలో చిన్న భార్య పేరు ఏం పేరు? దేవకి. ఈమె గర్భంన 8 మంది పుత్రులు, ఒక పుత్రిక కలుగుతారు అన్నట్టు. ఆ 8వ పుత్రుడే శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఆ పుత్రిక ఎవరని చెప్తున్నాడు శుక మహర్షి? మీ పితామహి అయినటువంటి సుభద్రాదేవి అని ఈ యొక్క శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తాడు. అష్టమస్తు తయోరాశిన్ స్వయమేవ హరిహిక్య సుభద్రాచ మహాభాగా తవ రాజన్ పితామహి అని చెప్తున్నాడు. అట్లా ఆ తర్వాత భగవంతుని జననము మధురలోని కారాగారంలో జరుగుతుంది. వాస్తవానికి ఇది మనం చెప్పుకునేది 4వ రోజు. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క భగవంతుడి లీలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకుంటారు భక్తులందరూ కూడా సప్తాహంలో. అయితే శ్రీకృష్ణ భగవాన్ జన్మం ఎక్కడ జరుగుతుంది? మధురలోని కారాగారంలో జరుగుతుంది. కానీ
జన్మోత్సవం మాత్రం జరిగింది ఎక్కడ? గోకులంలో జరుగుతుంది. 4 సంవత్సరాలు గోకులంలో వెన్నను ఆరగించేసి బృందావనం వెళ్ళి 6 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ గోవర్ధన గిరినెత్తి కాళీయుణ్ణి అణచేసి అనేకమైన దివ్యలీలలు చూపించేసి ఆయన 11వ సంవత్సరంలో అక్రూరుని పిలుపుతోటి మధురకు వెళ్తాడు. అక్కడ 14 సంవత్సరాలు ఉంది. జరాసంధుని దండయాత్రల వల్ల అప్పుడు ఏం చేస్తాడు, ఈయన 25వ సంవత్సరం ద్వారకకి వెళ్తాడు. అక్కడ ఎన్నో లీలలు చూపించేసి 100 సంవత్సరాలు ఉండి మళ్ళీ తన దివ్య ధామానికి గోలోకానికి వెళ్తాడు భగవంతుడు. అంటే 16,108 వివాహాలు చేసుకొని భగవంతుడు 16,01,080 మంది సంతానాన్ని పొందుతాడు అన్నట్టు భగవంతుడు. 16,01,080 మంది సంతానాన్ని పొందుతాడు భగవంతుడు. ఎంతమంది తోటి? ఈ 16,108 మంది భార్యలతో. అంటే వీరి కుటుంబం అందరూ కూడా మనుమలు వీళ్ళతోటి కలిసి 56 కోట్లకు చేరుకుంటారు అన్నట్టు. అందరూ ప్రభాత తీర్థానికి వెళ్తారు అన్నట్టు. మరి అందరినీ సంహరించబడేటట్టు చేసి భూభారాన్ని తగ్గిస్తాడు భగవంతుడు. తర్వాత ఆయన పరంధామానికి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇది విషయం. శ్రీకృష్ణుని యొక్క జన్మ గాథ గురించి మరి చెప్తున్నాడు సుఖ మహర్షి. అంటే సుఖ మహర్షి ఈ విషయాలు చెప్తూ భాగవతము లోనే అంతర్గతమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పరీక్ష మహారాజుకు. అప్పుడు సుఖ మహర్షి చెప్తాడు ఈ యొక్క పరీక్ష మహారాజుకు, నువ్వు కొంత స్వల్పంగా ఆహారము తీసుకోమని నిర్దేశిస్తే పరీక్ష మహారాజు నిరాకరించి చెప్తాడు, ఒకనాడు నేను ఆకలి దప్పుల చేతి బాధింపబడి శమీక మహర్షి మెడలో చచ్చిన పామును వీకినాను. నేను ప్రస్తుతం ఆకలి దప్పులు లేవు స్వామి, నాకు భాగవత కథాపానంతోనే అవి నశించినవి నాకు అని తెలియజేశాడు అన్నట్టు. అందుకు సుఖ మహర్షి ఎంతో సంతోషిస్తాడు. ఇక సంతోషించి నిజమైన శ్రోత దొరికినాడని ఆనందిస్తాడు అన్నట్టు. అప్పుడు పరీక్ష మహారాజు శ్రీరాముని కథ సంక్షిప్తంగా చెప్తాడు అన్నట్టు. మన సుఖదేవ మహారాజును మహర్షిని అడుగుతాడు. పరీక్ష మహారాజు ఏమని అడుగుతాడు, ఈ యొక్క శ్రీరామచంద్ర యొక్క మహాప్రభు యొక్క జీవిత విషయాన్ని, ఆయన కథను మొత్తం సంక్షిప్తంగా నాకు తెలియజేశారు, కానీ దయచేసి నాకు శ్రీకృష్ణ భగవాన్ యొక్క కథ ఏదైతే ఉందో నాకు చాలా విస్తారంగా చెప్పండి అని ప్రార్థిస్తాడు అన్నట్టు. సుఖ మహర్షి ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడితోటి నీ సంబంధం ఏంటి అని అడుగుతాడు ఆయన పరీక్ష మహారాజు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఒక సంబంధం అయితే చెప్పవచ్చు కదా, అనేక సంబంధాలని కొన్ని చెప్తాను అని చెప్తాడు అన్నట్టు. మహాభారత యుద్ధంలో నావికుడుగా ఉండేసి మా తాతలను గెలిపించాడు ఆ స్వామి. ముఖ్యమైనది ఏంటిది, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు ప్రాణదానం చేసిండు ఆ స్వామి నాకు, కాబట్టి నాకు ప్రాణదాత, ఇంతకంటే గొప్ప సంబంధం ఏముంటుంది స్వామి అని చెప్తాడు. అంటే ఇంకా ఏం చెప్తున్నాడు, నాతో కలిసి నా తల్లి గర్భంలో ఉన్నాడు కాబట్టి నాకు సోదరుడు కూడా అవుతాడు స్వామి. అంటే మమత కదా, మామ అంటే ఎక్కువ మమతానుబంధం కదా. అంటే అతి మేనమామను ఆ భగవంతుడు ఎందుకు సంహరించిండు అనే ప్రశ్న మళ్ళీ ఎత్తాడు ఇక్కడ. మామను కంసుని అంటే బలరాముడు దేవకి సమస్త గర్భం కదా, సప్తమ గర్భం కదా, రోహిణి పుత్రుడు ఎట్లా అయిండు మళ్ళీ ఇది ప్రశ్న వేసింది అన్నట్టు. అంటే ఇవన్నీ కూడా నాకు విపులంగా చెప్పాల్సిందని పరిస్థితి ఏం చేస్తాడు, సుఖ మహర్షిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సుఖదేవ మహర్షి వివరిస్తాడు అన్నట్టు. ఈ బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ఈ సనక సనందాదులు సనత్ కుమారులు వీళ్ళు ఉంటారు కదా, పూర్వము వీళ్ళందరూ బాల రూపంలో లక్ష్మీనారాయణుల దర్శనార్థం వైకుంఠానికి వెళ్తారు అన్నట్టు. అక్కడ ద్వారపాలకులై ఉన్నటువంటి దేవిదేవులు వాళ్ళని అడ్డగించేసి ఆ తర్వాత ఏమవుతారు, తర్వాత శాపగ్రస్తులు అవుతారు అన్నట్టు. వాళ్ళని శ్రీ మహావిష్ణువు మళ్ళీ వైకుంఠానికి రావడానికి 3 జన్మలు లేక 6 జన్మలు కోరుకోమంటారు అన్నట్టు. అది కూడా ఎట్లా, 3 జన్మలలో వైరంతో, బద్ధ వైరంతో స్మరిస్తూ భగవంతుని స్మరిస్తూ
దాన్ని చేరవచ్చు. లేకపోతే 6 జన్మలలో మహాభక్తులుగా స్మరిస్తూ ఈ యొక్క జయ విజయులు స్వామిని చేరుకోవచ్చు. కానీ ఆ జయ విజయులు ఏం చేస్తారు? జయ విజయులు స్వామిని వదిలి ఎక్కువ కాలం ఉండలేమని 3 జన్మలే వైరభావమైనా పర్వాలేదని కోరుకుంటారు అన్నట్టు. అప్పుడు వీళ్ళు మొదటి జన్మలో హిరణ్యకశిపులుగా జన్మిస్తారు అన్నట్టు. అది ఆదివరాహంగా స్వామి వచ్చి శ్రీ మహావిష్ణువు చేతిలో హిరణ్యాక్షుడు నరసింహావతారం రూపంలో వచ్చి ఆ ప్రభు చేతిలో హిరణ్యకశ్యపుడు మరణిస్తారు అన్నట్టు. ఆ తర్వాత జన్మలో రావణ కుంభకర్ణాదుగా జన్మిస్తారు. భగవానుడైన శ్రీరాముని చేతిలో అంతమంటారు అన్నట్టు. ఆ తర్వాత శిశుపాలుడు దంతవక్తుడుగా అవతరిస్తారు అన్నట్టు, జన్మిస్తారు వాళ్ళు. అప్పుడు కంసుడు జరాసంధుడు ఇట్లాంటి వాళ్ళ అధర్మ ప్రవర్తన వల్ల బాధపడిన భూమాత ఏం చేస్తుంది? దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ భగవంతుని ఆజ్ఞతోటి బ్రహ్మదేవుడు ప్రకటిస్తాడు అన్నట్టు. భగవంతుడు ఏం చెప్తాడు? తన ఆహ్లాదిని శక్తి రాకతోటి మధురలో వసుదేవ పుత్రుడుగా జన్మించనున్నాడు. రాధాదేవి వృషభాను పుత్రికగా బరసానలో ప్రకటితమవనున్నది. కాబట్టి మీరందరూ కూడా మీ మీ భార్యలతోటి వారి సేవ చేసుకోవడానికి మధుర మండలంలోకి వెళ్ళండి అని చెప్తాడు. ఎవరు? బ్రహ్మ చెప్తాడు అన్నట్టు. వాసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవస్తు సురప్రియ అని చెప్తారు. అంటే దేవతలందరూ కూడా ఆనందించి ఆ మధుర మండలంలో ప్రకటితమవడం మొదలు పెడతారు అన్నట్టు. మధుర మహారాజు ఉగ్రసేనుడు ఎంతో ధర్మాత్ముడు అన్నట్టు. కానీ అతని కుమారుడు కంసుడు చాలా దుర్మార్గుడు. కంసుడు ఏం చేస్తాడు? తండ్రిని చెరసాలలో ఉంచి తనకు తానుగా రాజుగా ప్రకటించుకుంటాడు అన్నట్టు. అంటే ప్రజల అభిమానం చూరగొనడం కోసం ఏం చేస్తాడు? ఆయన యొక్క చిన్న తండ్రి కుమార్తె అయినటువంటి దేవకి యొక్క వివాహం చాలా ఘనంగా చేపిస్తాడు. ఆమెను, ఆమె భర్తను, ఆమె భర్త ఎవరు? వసుదేవుడు. వాళ్ళను స్వయంగా రథంలో ఎక్కించుకొని అత్తవారింటికి ప్రయాణం అవుతాడు అక్కడ వదిలిపెట్టి రావాలని. అప్పుడు లీలను ప్రారంభించగలిసి దేవతలు ఏం చేస్తారు? ఆకాశవాణి ద్వారా ఒక హెచ్చరిక చేయిస్తారు అన్నట్టు, యోగమాయ ద్వారా. ఆకాశవాణి నుండి వినపడుతుంది ఏమని? ఓరి కంస, ఈ దేవకి యొక్క అష్టమ సంతానమే నిన్ను వధిస్తుందిరా అని వినపడుతుంది. వెంటనే కంసుడు రథం ఆపి కత్తి చూసి దేవకిని చంపబోతాడు అన్నట్టు. వసుదేవుడు అడ్డుపడి, ఇప్పుడే పెళ్ళైన మీ సోదరుని అప్పుడే సంహరించకు బావగారు అని చెప్పి అడ్డు వచ్చి, ఆమె పుత్రుల వల్లనే కదా మీకు ప్రాణహాని, ఆమెను ఏమి చేయవద్దు మీరు, నాకు జన్మించిన పుత్రులను నీకు తీసుకొచ్చి ఇస్తాను, మీ ఇష్టం అన్నాడు. ఎవరు? వసుదేవుడు. అయితే ఇప్పుడు కంసుడు ఆలోచిస్తాడు, సోదరి స్త్రీ వల్ల కూడా మంచిది కాదని ఆలోచించి కంసుడు ఏం చేస్తాడు? దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు అన్నట్టు. మాట తప్పని వసుదేవుడు ఏం చేస్తాడు? మొదటి బిడ్డను తెచ్చి కంసుని చేతిలో ఉంచుతాడు. అప్పుడు ఆ లేత అమాయక బాలను చూసి మనసు కలిగిన కంసుడు ఏం చేస్తాడు? 8వ పుత్రుని వల్ల కదా హాని అని ఈ బాలను తీసుకొని వెళ్ళిపో అని చెప్తాడు. మరి ఇంతలో ఏం జరుగుద్ది? నారద మహర్షి వచ్చి కంసుని యొక్క పాపం పెంచాలనుకుంటాడు ఇంకా. ఎందుకంటే తొందరగా అంతమైపోవాలి కదా కంసుడు రాక్షస సీత అంతా. పెంచాలనుకుని ఆ పాపాన్ని, కంసుని పాపాన్ని పెంచాలనుకుని ఒక తామర పువ్వు తెచ్చిస్తాడు. ఎవరికి? ఈ యొక్క కంసుడికి. ఇందులో 8వ రేఖ ఎక్కడ ఉన్నది అంటాడు. ఎటు నుండి ఎటు లెక్కించినా సరే ఈ 8వ రేఖ కంసుడికి అర్థం కాలేదన్నట్టు. వెంటనే వసుదేవుని చేత బాలుని తెప్పించి సంహరించేస్తాడు. ఎందుకో? ఈ 8వ వాడు ఎవడో అర్థం కావట్లేదు కదా. దేవకి దేవి సప్తమ గర్భంలో ఎవరు ప్రవేశిస్తారు? ఆదిశేషుడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? యోగమాయని పిలిచి దేవకి దేవి గర్భస్థ శిశువును ఆకర్షించి తీసుకువెళ్ళి
రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమని చెప్తున్నాను. యోగమాయ ఏం చేస్తుంది? అట్లనే చేస్తుంది. భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆమె ఏం చేస్తుంది? యశోద గర్భంలోకి చేరుతుంది అన్నట్టు. కంసునికి ఏం అర్థం కావట్లేదు. భగవానుడు దేవకి గర్భంలో ప్రవేశించింది అన్నట్టు. తాదేవకి సర్వ జగన్నివాస నివాసభూత నితరామ నరేజే భోగేంద్ర గేహేగ్ని తిక్కైవరుద్ధ సరస్వతి జ్ఞాన కలే యథా సతి. జగన్నాథుడు ఏం చేసిన? భగవంతుడు దేవకి గర్భంలో ఉన్నాడు, కానీ కుండలో వచ్చిన దీపకాంతి వలె, ఇతరులకు ఏమి చెప్పని జ్ఞాని వలె ఆమె కాంతి అంతగా శోభించలేదు అన్నట్టు. దేవతలందరూ మధుర కారాగారానికి వచ్చి అక్కడ గర్భస్థ భగవాను సూచిస్తా ఉన్నారు. సత్యం వ్రతం సత్యం పరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యామృత్ సత్యనేత్రం సత్యాత్మకం తాం శరణం ప్రపన్న అని ప్రార్థిస్తూ భగవంతుని స్వాగతిస్తున్నారు. స్వాగతం కృష్ణ సుస్వాగతం కృష్ణ స్వాగతం సుస్వాగతం శరణాగతం కృష్ణ అని వీళ్ళు దేవతలందరూ కూడా ఆ యొక్క దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అన్నట్టు, ఈ యొక్క లోకంలోకి అవతరించడం కోసం. అంటే భగవంతుడు జన్మించే సమయం దగ్గరకు వచ్చింది. శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి అర్ధరాత్రి 12 గంటలైంది. చంద్రుడు పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తుండు. రాత్రి అయినా కూడా కమలాలన్నీ కూడా వికసించున్నాయి అన్నట్టు. ప్రకృతి అంతా ఎంతో మనోహరంగా ఉన్నది. శ్రీరాముడు సూర్యవంశస్థుడు కాబట్టి చైత్ర మాసం పగలు 12 గంటలకు జన్మించిండు. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చంద్రవంశంలో జన్మించి ఉన్నాడు కాబట్టి, జన్మించడానికి సిద్ధమవుతున్నాడు కాబట్టి రాత్రి 12 గంటలకు అవతరించిండు, అర్ధరాత్రి. శ్రీరాముడు రాజు కాబట్టి పగలు జన్మించింది. శ్రీకృష్ణుడు ఎవరు? మరి శౌరాగ్రగణ్యుడు. శౌరాగ్రగణ్యుడు అంటే ఎవరు? దొంగ. అందరి హృదయాలను దొంగలిస్తూనే ఉంటాడు కదా భగవంతుడు. అది ఆయన ప్రత్యేకత. శౌరాగ్రగణ్యుడు కాబట్టి రాత్రి 12 గంటలకు జన్మించింది. అంటే శీతల మంద వాయువులన్నీ కూడా ప్రసరించే అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ దేవకి వసుదేవులకు ప్రకటితమైంది అన్నట్టు. తమ అద్భుతం బాలక అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదార్యుదాయుధం వివత్సలక్ష్యం గలశోభి కౌస్తుభం పీతాంబరం స్థానంద పయోధ సౌభగం. చతుర్భుజుడైపోయి శంకు చక్ర దాడి నీలమేఘం వలె పీతాంబరాలతోటి ఆ ప్రత్యక్షమవుతాడు స్వామి. ఆ స్వామిని దేవకి వసుదేవులు స్థుతిస్తారు అన్నట్టు. నన్ను తీసుకుని వెళ్ళి గోకులంలో నందుని ఇంట వదిలి అక్కడ ఉన్న బాలికను తీసుకుని రావాల్సింది అని చెప్పి చిన్న సాధారణ బాలుగా పరమాత్మ మారిపోతాడు. బాలుని లెక్క చిరునవ్వులు చిందిస్తున్న ఆ బాలునికి దేవకి హృదయానికి హత్తుకుని ఆ బాలుని ఒక చాటలో ఉంచి ఆ బాలుని బుట్టలో ఉంచుకుని శిరస్సుపై పెట్టుకుంటే ఆ యొక్క వసుదేవుని సంఖ్యలు తగ్గిపోతాయి అన్నట్టు. కాపలదారులు నిద్రలోకి జారిపోతారు యోగమాయ శక్తి ద్వారా. తలుపులు అన్ని తెరుచుకుంటాయి చెరుసాలవి మధురలో. భగవాను స్పర్శతోటి భవబంధాలు తెగిపోతాయి కదా. వసుదేవుడు బయటకు రాగానే చినుకులతోటి వర్షం ప్రారంభం అవుతుంది. ఆదిశేషుడు స్వామికి గొడుగు పడతాడు. వసుదేవుడు ఈ యొక్క యమునా నదిలోకి దిగుతాడు అన్నట్టు. యమున ఏం చేస్తుంది? వసుదేవుని కంఠం వరకు వచ్చింది అన్నట్టు. మరి స్వామి పాదాలు బయట పెట్టగానే ఏం జరుగుతుంది? ఆ చిన్ని పాదాలను స్పర్శించిన యమునా నది వసుదేవుని చీలమండల వరకు తగ్గిపోతుంది అన్నట్టు కిందికి. అంటే యమునా నదిని దాటిన వసుదేవుడు నందభవనంలోకి వెళ్ళి నిద్రిస్తున్న యశోద మాట పక్కన ఈ బాలుని ఉంచి అక్కడ బాలికను తీసుకొని నదిని దాటి కారాగారానికి వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఈ బంధాలు, ఈ సంఖ్యల బంధాలు, ఈ తలుపులన్నీ కూడా యథాతథంగా ఉంటాయి అన్నట్టు. అంటే దేవకి ఊరిలో ఉన్న పాప బిగ్గరగా ఏడుస్తుంది. అది విన్న ఈ కాపలాదారులు ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్స్,
పరిగెత్తుకెళ్ళి ఏం చేస్తారో కంసుడికి చెప్తారు అన్నట్టు. 8వ సంతానం కలిగిందని కంసుడు కోపంతో అక్కడికి వస్తాడు. మరి ఇక్కడ ఈమె పుత్రుడు కాదు పుత్రి కానీ చెప్తున్నా కూడా వినకుండా కంసుడు ఆ బాలికను తీసుకుని కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేయబోతాడు అన్నట్టు. అప్పుడు ఆ బాలిక ఆయన చేతుల నుండి బయటకు వచ్చి 8 చేతులతోటి మహాశక్తి స్వరూపినిగా మారి ఆకాశంలో ప్రత్యక్షమవుతుంది. ఓరి కంస, నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి నీ మరణం తథ్యం 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 అని చెప్పి అదృశ్యమైపోతుంది అన్నట్టు. అంటే ఆ శక్తి స్వరూపిణ్ణే ఇప్పుడు మనము దుర్గామాతగా, చండీ మాతగా ఇట్లా ఈ భూలోకంలో మనం పూజలు అందిస్తున్నాం అన్నమాట ఆ తల్లికి. అట్లా చెప్పి ఈ యొక్క దేవతలు కూడా ఏం చేస్తారు, ఈ భద్రకాలైనటువంటి ఏమైనా స్థుతిస్తారు అన్నట్టు అమ్మవారిని. అప్పుడు భయపడినటువంటి కంసుడు దేవకి వసుదేవుల బంధనాలను తొలగిస్తారు అన్నట్టు. నందభవనంలో ఏం జరుగుతుందిగా, అక్కడ వ్రజలీల ప్రారంభం స్టార్ట్ అయింది. భగవంతుడు ఇక ఆవిర్భావం చేసింది కదా, వ్రజలీల ప్రారంభం అయిపోయింది అన్నట్టు. నందుడు యశోద బాగా వృద్ధులైపోతారు అన్నట్టు. వాళ్ళకు సంతానం లేదు. ఒకసారి సాధు సత్పురుషులను పిలిచి భజనలు పూజలు అన్ని చేపిస్తే వాళ్ళు ఏం చేపిస్తారు, వీళ్ళను పుత్రవాన్ భవ అని నందుని దీవిస్తారు అన్నట్టు. అప్పుడు మాకు ఇంత వయసు ఉంది కదా, పుత్రులు ఎలా కలుగుతారు స్వామి, మీ దయ వల్ల మాకు 9 లక్షల గోవులు ఉన్నాయి కానీ సంతతి మాత్రం మాకు లేదు అంటాడు అన్నట్టు. అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు, మీ దయ మీకు సంతతి కలిగే వరకు కూడా మేము పూజలు భజనలు చేస్తూ ఉంటామని చెప్తారు ఆ సాధువులందరూ కూడా. అట్లనే యశోద గర్భం ధరించడము, నందుడు ఏం చేస్తాడు, తన సోదరి సునంద వద్దకు వెళ్ళి ఆమె ఇంటికి తీసుకొచ్చి ఉంచుతాడు అన్నట్టు. సునంద యశోదలు ఈ యశోద మాతకు సేవలు చేస్తూ ఉంటది. ఒకసారి ఉదయం లేచిన సునంద ఏం చేస్తుందంటే, ఒకసారి వదిన చూసి పనిలోకి వెళ్దామని ఆలోచించి తిరిగకుండా యశోద గదిలోకి తొంగి చూస్తుంది అన్నట్టు. అక్కడ యశోదాదేవి పక్కన నీలమణి ఉంటది కదా, నీలమణి లాగా మెరుస్తున్నటువంటి ఆ బాలను చూసి గట్టిగా కేకలేస్తుంది. పరిగెడుతూ గోశాలలో జపం చేస్తున్న నందుని వద్దకు వెళ్ళి ఈ యొక్క యశోద నీలమణి లాంటి బాలుని ప్రసవించిన విషయం తెలియజేస్తుంది అన్నట్టు. యశోద అంటే అందరికీ కీర్తినిచ్చేది అన్నట్టు. నందుడు అంటే ప్రపంచానికి ఆనందాన్ని పంచేవాడు అన్నట్టు. అట్లా అంటే నందుడు ఏం చేస్తాడు, వెంటనే వ్రజంలో చాటింపు వేయిస్తాడు వ్రజమండలంలో. అది విన్న గోపాలందరూ కూడా గోపికలందరూ కూడా చక్కగా అలంకరించుకొని ఆ యొక్క బాలను చూడడానికి నందయ్య గోపాల ఇంటికి వస్తారు. అంటే ఇక్కడ ఒక గోపాలకుడు ఏం చేస్తాడు, పెద్ద ఫోటోతో పెరుగు తెచ్చి నందుని పై కుమ్మరిస్తాడు అన్నట్టు. ఎందుకని అడిగితే పుత్రుని దర్శించుటకు పెరుగుతో స్నానం చేయాలి అని చెప్తాడు. అందరూ ఆనందంతో శ్రీకృష్ణ జన్మోత్సవం చేసుకుంటారు అన్నట్టు. అంటే అక్కడ వయసు మీరినటువంటి నందుడు కూడా నాట్యం చేస్తాడు. ఈ విధంగా జన్మోత్సవము ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది అన్నట్టు అక్కడ వాళ్ళకి. ఇది ఈ రోజు విషయం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. చాలా తొందరగా అయిపోయింది. నీటి నుండి బయటకు రండి అందరూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ రోజు ఎస్పెషల్లీ కృష్ణావతారం కోసము, రామావతారం కోసము, సూర్యవంశం కోసం, చంద్రవంశం కోసము, పరీక్ష